ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం యేసుక్రీస్తు కార్యాలు ఏమిటి అనేది, లేదా క్రీస్తునందు ఆనందించటం ఎలా అనేది మనం తెలుసుకుందాం. క్రీస్తునందు ఆనందించటం లేదా సంతోషించటం ఎలా అనేది, ఇది రికార్డు పెట్టుకున్నావా, ఆన్ చేసుకున్నావా, ఎలా అనేది క్రీస్తునందు ఆనందించటం అనేది ఎలా అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. క్రీస్తునందు ఆనందించటం అంటే ప్రత్యేకత ఉంటుంది. ఈ ఆనందం అందరూ ఆనందించలేనిది. ఈ సంతోషం అందరూ అనుభవించలేనిది. ఎందుకంటే లోకంలో దొరికే ఆనందం డబ్బునందు ఆనందిస్తారు, పదవినందు ఆనందిస్తారు, తమ కుటుంబాల అవసరాలు తీరుస్తూ నేను నా భార్యకి అంత బంగారం కొన్నాను, ఇంత బంగారం కొన్నాను, నేను ఇన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టించాను, నా పిల్లల్ని ఇంత గొప్ప గొప్ప చదువులు చదివించాను అని వాటిలో ఆనందిస్తారు. ప్రియురాలి యందు ఆనందిస్తారు, భార్య యందు ఆనందిస్తారు. ఇదంతా లోక సంబంధమైన ఆనందాలు. ఈ ఆనందాల వెనక ఏముంది? క్రీస్తునందు ఆనందం వెనక ఏముంది అంటే, ఈ ఆనందం వెనక స్వార్థం ఉంది, ఈ ఆనందం వెనక స్వప్రయోజనం ఉంది. మీకు అర్థమైందా? ఈ ఆనందం వెనక ఏముంది? స్వార్థం ఉంది, స్వప్రయోజనం ఉంది. కానీ క్రీస్తునందు ఆనందం వెనక స్వార్థం ఉండదు, స్వప్రయోజనం ఉండదు. అవునా కదా? కాబట్టి క్రీస్తునందు ఆనందించాలంటే అది అందరికీ సాధ్యం కానే కాదు. ఇప్పటికీ క్రీస్తునందు ఆనందించే క్రైస్తవులు నాకైతే కనపడలేదు. క్రీస్తునందు ఆనందించే క్రైస్తవులు నాకైతే, లేదా యేసుక్రీస్తు వారు చేసే కార్యాలు చేసేవాళ్ళు నాకైతే కనపడలేదు. ఒకవేళ నేనున్నాను కానీ ఎవరైనా నన్ను ప్రశ్నించినా నాకు సంతోషమే. కానీ ప్రశ్నించడానికి ఎవరు లేరులే, ఆ సంగతి నాకు తెలుసు. మీకు అర్థమైందా? కాబట్టి క్రీస్తునందు ఆనందించటం అంటే అది అందరికీ సాధ్యమైంది కాదు. బాప్తిస్మం పొందిన క్రైస్తవుల వలన కూడా చాలామందికి సాధ్యం కాలేదు. చూడండి ఒకసారి ఫిలిప్పీ పత్రిక 4:4 టక్క టక్క తీయండి. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 ఎల్లప్పుడూను ప్రభువు నందు అంటే ఎవరు చెప్పింది? అది ప్రభువులో ఆనందించటం, ప్రభువులో ఉండి ఆనందించటం. ప్రభువులో మనం ఉండాలి, లేదా మనలో అయిన ప్రభు ఉండాలి. పౌలు గారు చెప్పినట్టు క్రీస్తు నాయందు నేను క్రీస్తునందు ఉన్నాం అన్నట్టుగా. అవునా కదా? ప్రభువులో ఉండటం అంటే ప్రభువుని మనలో ఉంచుకోవటం, లేదా ప్రభువు మనసులో మనం ఉండటం. ఏమన్నాడు? అది తర్వాత 1 కొరింథీ పత్రిక 1:31. అతిశయించువాడు ప్రభువునందే. అది ఆనందం, అతిశయం, ఈ రెండు కూడా ప్రభువునందుండి ఆనందించే అతిశయం. అందులో ప్రత్యేకత ఉంటుంది. ఒకవేళ అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలంట? ప్రభువునందు ఉండటం వలన అతిశయించాలి. నేను ప్రభువునందు ఉన్నాను అని అతిశయించాలి.
అంతేగాని నా భార్యకి నెక్లెస్ కొనిపెట్టాను, నీ భార్యకి కొనిపెట్టావు. చెప్పుకో బాబు, సిగ్గుంటే చెప్పు. అది చెప్పుకో మాకు. నా భార్యకి నేను కొనిపెట్టాను అని సిగ్గుండోళ్ళు చెప్పరు. ఎందుకంటే నీ భార్యకి నువ్వు కొనిపెట్టక పక్కింటి వాళ్ళు కొనిపెడతారా? పక్కింటి వాడు కొనిపెడతాడా? మా అబ్బాయికి బైక్ కొన్నాను, మీ అబ్బాయికి నువ్వు కొనక పక్కింటి వాళ్ళు కొనిపెడతారా? ఇదిగో నాకింత ఆస్తి ఉంది, నువ్వు సంపాదించుకొని నువ్వు బతుకుతున్నావు. అది చెప్పుకుంటే సిగ్గుచేటా లేదా హాస్యాస్పదమా? సిగ్గుచేటు. అదేంట్రా బాబు, నీ భార్యకి నువ్వు కొనక. కొంతమంది స్త్రీలు కూడా చెప్పుకుంటారు, అక్క మా ఆయన నాకు 2 లక్షలు పెట్టి పలాంత కొన్నాడు. సిగ్గు. మీ ఆయన కొనక ఎవరు కొంటారు? అక్క మా ఆయన హాస్పిటల్లో ఉంటే 2 లక్షలు ఖర్చు పెట్టాడు. సిగ్గు. సిగ్గుచేటు. నీ భర్త నీకు ఖర్చు పెట్టక ఎవరికి ఖర్చు పెడతాడు? మీకు అర్థమైందా? అక్క నేను హాస్పిటల్లో ఉంటే మా ఆయన చూపించాడు. ఇది సిగ్గుచేటు, ఇది అవమానం. మరి ఏది గ్రేటు? సంఘంలో ఒక విశ్వాసి హాస్పిటల్లో ఉంటే మా ఆయన 2 లక్షలు ఖర్చు పెట్టి చూపించాడు. ఇది గ్రేట్. ఇది గ్రేట్. ఇది చెప్పుకో, ఎంతమందికైనా చెప్పుకోమని ప్రభువు చెప్పాడు. కొంతమంది కుళ్ళుతో అలా బ్రతకలేక ఉండదు తెలుసా, అందరికి చెప్పుకోవచ్చా అంటారు. యేసు ప్రభు అన్నది వేరు. మీ కుడి చేతితో చేసింది ఎడం చేయికి తెలియకూడదు ఆయన అన్న సందర్భం వేరు. దాన్ని పట్టుకొని మన వాళ్ళందరూ మంచి పని చేస్తే అంట ఎవరికి చెప్పకూడదంట. మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడని అన్నాడు. వీళ్ళేం దాచిపెట్టను అంటున్నారు. అది చెప్పుకో. మా ఆయన సంఘంలో వాళ్ళ కోసం కష్టపడతాడు, మా కుటుంబం సంఘానికి కోసం కష్టపడిద్ది, అది చెప్పుకో. సంఘం కోసం బంగారం తాకట్టు పెట్టి సంఘంలో వాళ్ళ అవసరాలు తీర్చాం, అది చెప్పుకో. నిన్న భావానీ బ్రహ్మం చేసినట్టుగా అది చెప్పుకో. ఎందుకని డమ్మం కోసం చెప్పుకోమంటలా. దేవుడు కూడా అందుకు కాదు. నువ్వు చెప్పుకుంటే ఆ వెలుగు ఇంకొకళ్ళ మీద పడి వాళ్ళు కూడా మేము ఇలాగ ఉండాలి, వాళ్ళు కూడా మేము కూడా ఇలాంటి కార్యాలు చేయాలి అనుకుంటారు. క్రీస్తునందు ఉన్న వాళ్ళైతే, ఉండాలని ఆశపడ్డవాళ్ళైతే. అది లేని వాళ్ళైతే ఎందుకు నలుగురికి చెప్పుకుంటున్నావు? నువ్వు చెప్పే కొద్ది మాకు భయం వేస్తుంది. హేబేలును చూసి కయ్యనికి భయం వేసినట్టుగా సత్క్రియలు చేసిన వాళ్ళు చెబుతూ ఉంటే కయ్యలాగా భయం వేసి ఏమంటారు తెలుసా? ఎందుకు చెప్పుకుంటున్నావు? కుడి చేత్తో చేసింది ఎడం చేతికి. పనికి మాలిన మాట. ఆయన ఎందుకు చెప్పొద్దు అన్నాడో అది పట్టుకోరు, దీన్ని పట్టుకొని ఊగులాడుతుంటారు. ఎందుకని? వాళ్ళు కూడా అలా బ్రతకాల్సి వస్తుందని. అవునా కదా? ఇప్పుడు అతిశయించటం ఎలా? ఎందుకంటే ఒక సందర్భాన్ని చూసి నేను ముందుకు వెళ్తాను. చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయం. మనం ఏది చెప్పినా మూలలోకి పోయి చెప్పడం బాగా అలవాటైంది. ఆదివారం అవసరం లేదు, అయినా కానీ చూడండి 7వ అధ్యాయం 22-23 వచనాలు. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని దేవుని ధర్మశాస్త్రమునందు ఏం చేస్తున్నాడంట? మన ఉంది కొత్త నిబంధనలోనా ధర్మశాస్త్రంలో? ఇప్పుడు చూడండి, నేను దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించున్నాను కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు వేరొక నియమం ఏముందంట? ఎవరు చెబుతున్నారు? పౌలు గారు మాట్లాడుతున్నారు. వేరొక నియమం అంటే ధర్మశాస్త్ర సంబంధం కాని నియమం ఏముందంట ఆయన దగ్గర? నాలో ఉంది అంటున్నాడు. ఏంటా నియమం? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమనే నియమం. శత్రువుని ప్రేమించమనే నియమం. శత్రువుని ద్వేషించమని కాదు. నీ కన్ను మీద కొడితే తిరిగి కన్ను మీద కొట్టు అనే నియమం కాదు. వేరొక నియమం ఏంటి అంటే, కన్ను మీద కొడితే మరొక కన్ను చూపించు, కుడి చెంప మీద కొడితే మరొక చెంప చూపించు, అతని కోసం ప్రార్థన చేయి. అతను శత్రువు అయితే ద్వేషించమనే నియమం ధర్మశాస్త్రంలో ఉంది కదా. శత్రువు కోసం ప్రార్థన చేసి అవసరమైతే ప్రాణం పెట్టమనే నియమం
వేరొక నియమం ఇది. ఈ నియమం పౌలు గారి శరీరంలో ఏం చేస్తుందంట? అడ్డొస్తుందంట. ధర్మశాస్త్రం అనే నియమానికి ఈ నియమం ఏం చేస్తుందంట? ఆయన శరీరంలో మేలు చెయ్యి, మేలు చెయ్యి. శత్రువుని ద్వేషించటం కాదు గొప్ప, శత్రువుని ప్రేమించడం గొప్ప. మీ అబ్బాయి మా అబ్బాయిని కొట్టాడు కాబట్టి మీ అబ్బాయిని మేము కొట్టామనటం కాదు గొప్ప. దానికి వేరొక నియమం నా అవయవాళ్ళు ఏం చేస్తుందంట? పోరాడుతుంది. ఇదే క్రీస్తు నియమం, పోరాడుతుంది. అర్థమైందా? ఇప్పుడు క్రీస్తు వారు యేసుక్రీస్తు నియమాన్ని కోసం పౌలు గారు యేసుక్రీస్తు నియమం కోసం వేరొక నియమం నా శరీరంలో ఉంది, కానీ అది చేయటానికి నాకు మనసు రావట్లేదు అన్నాడు. అక్కడ తర్వాత చదువుకోండి. ఎందుకు అంటే ఈ నియమం పాటించాలి అంటే అన్నిటిని విడిచిపెట్టాలి. పౌలు గారు ఈ మాట అన్న పౌలు గారు ఈ నియమాన్ని పాటించడానికి ఏమన్నాడు తెలుసా? సమస్తాన్ని ఎలా ఎంచుకున్నాడంట? పెంటగా ఎంచుకున్న వాడికి సాధ్యం ఇది, క్రీస్తునందు ఆనందించటం. పెంటను పక్కన పెట్టుకొని భోజనం చేసేవాడు ఎలాంటి వాడో, క్రీస్తునందుండి ఆస్తులు సంపాదించుకొని దానితో కలిసి బ్రతుకుతూ నేను క్రీస్తునందు ఉన్నానని చెప్పుకునేవాడు అంతకన్నా దరిద్రుడు. అంతకన్నా దరిద్రుడు. కోట్లు దాచిపెట్టుకునేవాడు అంతకన్నా దారుణమైన దరిద్రుడు. ఏ దైవజనుడు సరే డబ్బు సంపాదించి బ్యాంకులో పెట్టుకున్నాడు అనుకోండి, వాడు అంట. నేనైతే అపవాదినైనా అపవాది గారు అంట, కానీ వీడిని మాత్రం నేను వాడు అని అంట. ఎందుకనంటే వీడన్నీ తెలిసినోడు గౌరవిస్తే పిచ్చోడు అనుకుంటాడు. వాటిలో ప్రప్రథమంగా కల్వరి సతీష్ కుమార్. ఆంధ్రాలో భయంకరమైన ఇంక పేరు పెట్టడానికి ఇది లేదు. అతని నుంచి చాలామంది అలాగా తయారైపోయారు. క్రీస్తు నియమం వీళ్ళలో లేదు, ఉంది అని నాకు ఎవరో ఫోన్ చేశాను అనుకోండి, చేసే ధైర్యం లేదులే. కల్వరి సతీష్ కుమార్కి కూడా లేదు. చేసాడంటే ఇది కాదు, ముందు లైవ్లో కూర్చున్నారు అమ్మంట. లేదులే ధైర్యం, ఆ ధైర్యం లేదులే. ధైర్యం ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి, ప్రభు ఇవ్వాలి. అవును కాదు? అందుకని ఏమన్నాడంటే అతిశయించిన ప్రభునందు అతిశయించాలి, సంతోషించిన ప్రభునందు సంతోషించాలి. మరి ప్రభునందు సంతోషించే వాళ్ళు ఎలా ఉంటారు? ఇది మెయిన్ పాయింట్. ప్రభునందు సంతోషించే వాళ్ళు ఎవరుంటారు? ఎందుకంటే మనలో ఎవడు తన కోసం బ్రతకడు, తన కోసం చనిపోడు. మనం బ్రతికినా చనిపోయినా ఎవరి కోసం? ఎదుటి వాళ్ళ కోసం. ఎవరి కోసం? బ్రతికినా చనిపోయినా ఎదుటి వాళ్ళ కోసం. అందుకని నీవు భార్యనందు ఆనందించి బంగారం కొనిపెట్టానని ఆ సిగ్గుమాలిన మాటలో చెప్పమా. క్రైస్తవుడు అయి ఉంటే అన్ని జనుడు వేరే తీసేయి. సిగ్గుపడాల్సిన వాటిలో హెచ్చులుగా చెప్పుకోవటానికి వీల్లేదు. చూడండి, ఇప్పుడు ఆయన క్రీస్తునందు ఆనందించి ఆయన ఎలా ఉన్నాడో చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం నుంచి మాట్లాడుకుందాం. మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి వ్రాయునది. ఈ ఫిలిప్పీ పత్రిక ఎంతమంది రాశారు? ఫిలిప్పీ సంఘానికి ఇద్దరు రాశారా? అదే ఇద్దరు సంఘానికి రాశారా? ఒకళ్ళే రాశారా? నేనైతే ఒక్కడే రాశాడంట. సంఘానికి పౌలు గారు ఒక్కడే రాశాడని నేనంట. ఎందుకంటే నేను అక్షరాలను బట్టిపోను, దాని వెనకుండా భావాలను బట్టి వెళ్తా. ఇంకా చాలామంది అంటారు తెలుసా, ఏమంటారు తెలుసా, పెద్ద పెద్ద అనుభవం ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ పౌలు గారు చెబుతుంటే తిమోతి గారు రాశారంట పత్రిక. ఎక్కడుంది? అదేమంటే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 22వ వచనం చూపిస్తారు. పౌలు గారు చెబుతుంటేనంట తిమోతి గారు రాశారు, అందుకని ఆ లేఖనం అంట రాయబడింది. ఇప్పుడు భవానీ నిన్న ఆ బంగారం తాకట్టు పెట్టి డబ్బులు పంపించింది. శ్రీనివాస్ గారు ఏమన్నారు?
దేవుడు మీ దయ వలన మీ అంటే నాతో మాట్లాడారు, మీరు డబ్బు పంపించారని. నేను పంపించానా, భవానీ పంపించిందా? మరి నన్ను అంటున్నాడు. ఆ? అంటే ఇద్దరు మనసులు ఒకటే కాబట్టి ఎంతమంది పంపించినట్టు? ఇద్దరు పంపించినట్టు. పంపించింది ఒక్కళ్ళది, బంగారం ఒక్కళ్ళది. బంగారం మీది, భవానీ తాకట్టు పెట్టడానికి వెళ్ళింది. బ్రహ్మం చెబితే పోయిందా? చెప్పండి. వానికి చెప్పి మళ్ళీ నేను బ్రహ్మానికి ఫోన్ చేశాను, నీకు చెప్పిందా అని. అవునా కదా? ఇప్పుడు బంగారం భవానీ తాకట్టు పెట్టింది, పంపించింది ఎంతమంది అన్నారు? మీరు అన్నారు. అరే మనందరం పంపించావా? అందరం కలిసి తలా 100 కట్టగట్టి అందరం కలిసి ఏటీఎంలు వేసావా? అంటే ఒక మనసు అయినప్పుడు సంఘం పంపించింది అంటారు. ఇప్పుడు సంఘం అంతా పంపించిందా? సంఘంలో ఒకళ్ళు పంపించారు. అలాగే ఇక్కడ పౌలు గారు పత్రిక రాస్తా తిమోతి నేను ఇద్దరం రాస్తున్నాం అని ఎందుకు చెప్పాడనేది మీకు ముందుకు వస్తే అర్థమైంది. అందుకే నేను అక్షరాన్ని బట్టి ఎప్పుడు వెళ్ళను. అలాగని ఒకడి మీద ఆధారం ఎప్పుడు పడను. ఆధారపడే స్థితి దేవుడు నాకు ఇవ్వాల. నేను ఆయన మీద ఆధారపడితే వీడు నా మీద ఆధారపడ్డాడని ఆయన దయ నా మీద చూపిస్తూ ఉంటాడు. మరి తిమోతి గారు పౌలు గారు కలిసి ఎలా పత్రిక రాశారు? కలిసి రాశారా అనేది చూద్దాం. మన తండ్రి యగు కలుగునుగాక. నేను చదువుతా చూడండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి, సంఘం పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకొనినప్పుడు ఎల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎవరిని బట్టి కృతజ్ఞతాస్తుతులు సంతోషంతో చెల్లిస్తున్నాడు? ఆయనకు సంతోషం ఎందుకు కలిగింది? వాళ్ళు చేసే సత్క్రియను బట్టి. అంటే దైవజనుడు సంతోషించేది వాళ్ళు ఇచ్చిన దశంభాగంలో కాదు, వాళ్ళు ఇచ్చిన కానుకల్లో కాదు, వాళ్ళు బ్రతుకుతున్న సత్క్రియల్లో. సంఘం సత్క్రియలు చేస్తున్నప్పుడు దైవజనుడికి ఆనందం కలగాలే కానీ ఆ సంఘం ఆదివారం దశంభాగం ఎక్కువ ఇస్తే ఆనందం కలగకూడదు, కానుకలు ఎక్కువ ఇస్తే ఆనందం కలగకూడదు. నీకు కానుక ఎక్కువ వచ్చింది అంటే వాళ్ళు అంత కష్టాల్లో పడ్డారని అర్థం. మీకు అర్థమైందా? తర్వాత నా బంధకముల యందును నేను సువార్త పక్షమును వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. గనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకున్నాను. ఎవరిని? సంఘాన్ని. ఎందుకు గనుక అన్నాడు? ఆయన హృదయంలో ఎందుకు ఉంచుకున్నాడు? ఆయనతో సహకరించింది సత్క్రియలు చేశారు కాబట్టి నా హృదయంలో మిమ్మల్ని ఉంచుకున్నాను అన్నాడు. కానీ ఇప్పుడు దైవజనులు విశ్వాసుల్ని హృదయంలో ఉంచుకునేది ఎప్పుడు తెలుసా? ఎవరైతే సంఘంలో ఎక్కువ కానుక ఇస్తారో వాళ్ళు ఉంటారు హృదయంలో. వాళ్ళుండి పదే వాళ్ళకే ఫోన్ చేస్తూ ఉంటారు, పదే వాళ్ళ ఇంటికే వెళ్తూ ఉంటారు, వాళ్ళకే సంఘంలో పదవులు ఇస్తూ ఉంటారు. నువ్వు సంఘంలో గొప్ప నాన్న. ఎవరు డబ్బు ఎక్కువ ఉంటే వాళ్ళు సంఘంలో గొప్ప, ఎవరు బాగా ఇస్తూ ఉంటే వాళ్ళు. పౌలు గారిది అది కాదు. సంఘం ఎంత అభివృద్ధి చెందుతూ ఉంటే, సంఘం ఎంత సత్క్రియలు చేస్తూ ఉంటే వాళ్ళని అంతగా మనసులో. ఇది క్రీస్తునందు ఆనందించటం అంటే. ఎదుటి వాళ్ళు ఆనందపడితే నువ్వు ఆనందపడాలి, అది క్రీస్తునందు ఆనందించటం. యేసు ప్రభు వారు తనను తాను సంతోషపరచుకోలేదంట. రోమపత్రిక 15:1-2 చెప్తారు, తీయద్దులే. మరి ఏం చేశాడు? మనల్ని సంతోషపరచడం కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మనకెలా సంతోషం? అప్పటి వరకు పాపాల ద్వారా నరకానికి వెళ్తామనే బాధ. నరకానికి వెళ్లకుండా మన పాపాలు తీసేశాడు, ఆనందం ఇచ్చాడు. అంటే ఆయన చనిపోయి మనకు జీవాన్ని ఇచ్చాడు.
ఆయన దేవుని యందు ఆనందించాడు, యేసు ప్రభువారు. మనం క్రీస్తునందు ఆనందించాలి. అదే ఆనందాన్ని పౌలు గారు ఆనందిస్తున్నాడు. నీకు అర్థమైందా? ఆయన నీ భార్యకి నువ్వేదో కొనిపెట్టి సంతోషంగా ఎలా ఉంది, బావా నువ్వు వట్టి నాకు ఎందుకని ఇప్పుడే పుట్టిందే, బావా నువ్వు అంటే నాకు బలిష్టం, ఎందుకని 2 లక్షలు పెట్టి. అదే బావ మంచంలో పడితే ఉంటుంది అబ్బాయి పరిస్థితి. ఒక 2-3 ఏళ్ళు మంచంలో ఉంటే అర్థమైందా, ఈ బావ ఏమైపోతాడు? 3 నెలలు చాలు. 1-2 మంచంలో ఇచ్చేస్తున్నాడు అనుకోండి, ఏమే అన్నం పెట్టవే, ముయ్యి నోరు, ఏదో పని చేసినట్టు. పని చేసే వాళ్ళకి ఇంతవరకు ఇంట్లో పనే కావాలి, అన్నం పెట్టాలంట. కూర్చున్న నెలకే అప్పుడు అబ్బాయి 2 లక్షల బంగారం ఏమైంది? ఈ బతుకు బతుకుతూ ఉంటారు, సిగ్గులేని బతుకు. చెబుతున్నా కానీ సిగ్గులేని బతుకు బతుకుతూ ఉంటారు. అదే క్రీస్తునందు అందరూ ఆనందించడం కోసం బ్రతుకు. నీలో ఏ మలినం ఉండదు. నీ భార్య నవ్వితే నువ్వు నవ్వటం కాదు, నీ సంఘం నవ్వితే నువ్వు నవ్వాలి. అది క్రీస్తునందు ఆనందించటం అంటే. నీ పిల్లలు నవ్వితే నువ్వు నవ్వటం కాదు, నీ పిల్లలు నువ్వు కలిసి ఎదుటి వాళ్ళు బాగున్నప్పుడు నవ్వాలి. అది ఆనందం. అప్పుడు ఆనందం ఏమంటే కొడుకు ఏమనిపిస్తుంది తెలుసా, మా నాన్నకి మేమంటే ఎంత ప్రేమ, మేమన్నా కానీ పక్కన వాళ్ళు అన్నా కానీ, పక్కన వాళ్ళు బాధపడితే మా నాన్న చూడలేడు, అలాంటి మా నాన్న మనసాన పడ్డాడు, ఇలాంటి నీతిమంతుడికి సేవ చేసుకుంటే ఆ దేవుడి దృష్టి మా మీద పడిద్ది అని. అప్పుడేం మనసులో పడితే కొడతారేంది అలాంటి తండ్రిని, అలాంటి అమ్మను కొడతారా? గౌరవం. అమ్మ ఏమన్నా వయసు పైన పడి, నాన్న ఏదన్నా వయసు పైన పడి మంచంలో పడి ఏదన్నా మాట్లాడని దాన్ని లేదా ఆవేశపడి చిన్నపిల్లల చేష్టాలు చేసినా మా నాన్నకు మైండ్ బాగలే, ఒంట్లో బాగలేకపోయేసరికి ఏది పడితే అది మాట్లాడుతున్నా అనుకుంటారే కానీ ఇలాంటి మాటలు అంటారా? అంటారు. ఎందుకని? బ్రెయిన్ బాగుంటే ఏం మాట్లాడతాడో మా నాన్న మాకు తెలుసు, బ్రెయిన్ బాగుంటే మా అమ్మ ఏం మాట్లాడిద్దో మాకు తెలుసు. మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతుందంటే మంచాన పడేసరికి మైండ్ పనిచేయట్లే మా అమ్మకి అని ఇంకా చిన్నపిల్లలాగా చూసుకుంటారు. ఎందుకని? క్రీస్తునందు ఆనందించే వాళ్ళు పొందే ఆనందం ఇది. క్రీస్తుని విడిచిపెట్టి డబ్బు సంపాదించి సిగ్గులేని బతుకు బతుకుతున్న వాళ్ళు పొందే ఆనందం ఇది కాదు. ఇలాంటి వాడు మంచాన పడాలి, వాడికి ఉంటుంది ఇంకా చుక్కలే, పిల్లలు చుక్కలు చూపి చచ్చిపోయిందాకా అప్పుడు చేస్తాడు ప్రార్థన. ఏమని? ప్రభువా నన్ను తీసుకుపోయా. అరే ఎందుకని? ఇప్పుడు ఎందుకు తీసుకెళ్ళాలి? వీళ్ళు తంతున్నారు కాబట్టి. సిగ్గులేని బతుకు. నీ దగ్గర ఉన్న డబ్బుని బట్టి కాదు నీ కొడుకులు నిన్ను పొగడాల్సింది. అందుకే కల్వరి సతీష్ కుమార్ అంటే నాకు అస్సలు నచ్చదు, అస్సలు నచ్చదు. ఒక అన్యజనుడు నేను ఇది చేస్తానని, అతను క్రైస్తవుడు అంటే నేను ఒప్పుకోను. క్రీస్తుని అడ్డం పెట్టుకొని బ్రతకటానికి వచ్చిన పబ్లిక్ దొంగ. పబ్లిక్ తెలీదా? తర్వాత ఇందుచేత మిమ్మునందరిని గూర్చి ఇలాగు భావించుట అబ్బా నాకు ధర్మం. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి అదిగో క్రీస్తు దయారసం నాలో ఉంది. ఆ దయను బట్టి మీ మీద నాకు ప్రేమ పెరిగింది. దీనికి మీరు కాదు సాక్షులు. మీరు మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు, కానీ మీ యందు మిమ్మల్ని చూసి నేను సంతోషపడుతున్నాను అనటానికి సాక్ష్యం ఎవరు? ఎందుకంటే కొంతమందికి నచ్చవు ఈ మాటలు. నచ్చుతాయా? మా పాస్టర్ని అంటావా అంటారు. యేసు ప్రభుని అనుకో, యెహోవా దేవుని తిట్టుకో. మా పాస్టర్ని అన్నావు అనుకో, ఏం చేస్తావు? అది వాడు పెంచింది. అర్థమైందా? మీరు శ్రేష్టమైన కార్యాలను వివేచింపగలవారగుట
ఆ, మీ ప్రేమ తెలివితోను సకల విధములైన ఆ. అనుభవ జ్ఞానముతోను కూడినదై ఆ. అంతకంతకు ఆ. అభివృద్ధి పొందవలననియు. అది ఏం చేయాలి? అభివృద్ధి చెందాలి. అది అభివృద్ధి చెందాలి అని ఇప్పుడు ఉన్న దాంట్లో సరిపెట్టుకోమాకండి, ఇప్పుడున్న క్రియలతో సరిపెట్టుకోమాకండి. ఏమైపోవాలి? మీ తెలివి ఉండాలి, ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి, అనుభవం ఉండాలి, అనుభవ జ్ఞానం ఉండాలి. అన్నిటిలో మీరు ఎదగాలని అనుభవ జ్ఞానం అంతకంతకు పొందవలనని ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థిస్తున్నానంట. ఎవరు? సంఘం మంచి స్థితిలో ఉండటం కోసం, ఎదుటి వాళ్ళు మంచి స్థితిలో ఉండటం కోసం, ఎదుటి వాళ్ళు చనిపోతే పరలోకం వెళ్ళటం కోసం ఏం ప్రార్థన? ఈయన ప్రార్థిస్తున్నాడు. ఈయన కుమారుడికి బాగలేకపోతే ప్రార్థన, ఈయన భార్యకి బాగలేకపోతే ప్రార్థన, అది కాదు ఆయన చేస్తుంది. వాళ్ళు బాగుండాలి. ఎందుకంటే కొవ్వొత్తి ఎప్పుడు కూడా అనుకోదు నేను కరగకూడదు, ఎదుటి వాళ్ళకి వెలిగి ఇవ్వాలి అనుకుంటుంది. కొవ్వొత్తి అనుకుంటుంది నేను కరగకూడదు కానీ ఎదుటి వాళ్ళకి వెలిగి ఇవ్వాలి. రెండు దొరకవు, ఒకటి కావాలంటే ఒకటి వదులుకో. క్రీస్తునందు ఆనందం కావాలంటే సుఖాలు డబ్బును వదులుకో, పాపులారిటీ పేరును వదులుకో. పాపులారిటీ పేరు డబ్బు సుఖం అన్నీ కావాలనుకో, ఎప్పుడైతే నువ్వు కావాలనుకున్నా అప్పుడే క్రీస్తుకి నీకు సంబంధం లేదు. కాకపోతే ఆదివారం కూర్చొని పాస్టర్ వేషం ధరించుకొని నువ్వు సంఘాన్ని నడుపుతావు అంతే. అర్థమైందా? కాబట్టి ఎదుటి 2వ అధ్యాయం చూడండి, 2వ వచనం చదవండి ఒకసారి. మన తండ్రి యగు దేవుని నుండి ఏది? మీరు ఏక మనస్కులగునట్లుగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్క దాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. నా సంతోషాన్ని ఏం చేయండి? అదిగో ఏంటి ఆ సంతోషం? ఏంటి ఆ సంతోషం? ఇక్కడ చదువుకున్నాం. మీ ప్రేమ, 1 ప్రేమ, 2 తెలివి, 3 అనుభవ జ్ఞానం, 4 అభివృద్ధి చెందాలి. దీన్ని మీరేం చేయాలి? సంపూర్ణం చెయ్యండి. నాకు ఆనందాన్ని కలిగించు. అదే నాకు సంతోషం అంటున్నాడు. అంటే మీరు యేసు ప్రభు కార్యాలు చేస్తూ ఉంటే మీకు అర్థమైందా? మీరు యేసు ప్రభులు ఎదుగుతూ ఉంటే, మీరు సత్క్రియలు చేస్తూ ఉంటే అప్పుడు నా సంతోషం ఏమైపోద్ది? పరిపూర్ణమైంది. అంటే పౌలు గారికి పరిపూర్ణ ఆనందం ఎందులో? సంఘం బాగుంటే. సంఘం బాగలేకపోయినా మాకు కానుకలు కావాలి, దశం భాగం తక్కువ వచ్చింది ఏంటి అని ప్రశ్నించాడు అనుకోండి, వీడు ప్రాణం పెట్టేవాడా తీసేవాడు? ఇతని కన్నా అడుక్కునేవాడు నయం. అడుక్కునేవాడు అయ్యా 1 రూపాయి అని అడుగుతాడు. వీడు కూడా పాస్టర్ వేషం వేసుకొని దైవజనుడి పేరుతో అడుక్కునే పబ్లిక్ దొంగ, పబ్లిక్ భిక్షగాడు. అర్థమైందా? అసలు నువ్వు ఆదివారం వాక్యం చెబుతూ ఉంటే దశం భాగాలు ఇవ్వండి అని చెప్పాల్సిన కర్మ నీకేంట్రా బాబు? కాబట్టి క్రీస్తునందు అతిశయించే సంఘం, క్రీస్తునందు సంతోషించే దైవజనుడు నాకు కనబడాల. కొంతమంది ఉన్నారు. అర్థమైందా? డంబం, ఎప్పుడు పట్టినా డంబం, తగ్గింపు అనే పేరుతో వీళ్ళు హెచ్చించుకుంటున్న తీరు అది నాలాంటి వాళ్ళకు మాత్రమే తెలిసింది. ఎందుకని? అంతే. కాబట్టి ఏమని చెప్తున్నాడు 2వ వచనంలో? నా సంతోషాన్ని మీరు పరిపూర్ణం చేస్తే ఏం జరిగిద్దంట? 12వ వచనం చదవండి. మీరు పరిపూర్ణంగా ఉంటే అప్పుడే ఈయనకేం కలిగిద్దో చూడండి. ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను, అంటే నేను మీ దగ్గర ఉన్నప్పుడు నేను చెప్పిన పనులు నేను చెప్తున్నాను కాబట్టి మీరు చేయొద్దు. నేను మీ దగ్గర ఉన్నప్పుడు నన్ను బట్టి మీరు భక్తి చేయొద్దు. మీకు అర్థమవుతుందా? నేను ఎప్పుడు మీతో చెప్పేది అదే. నన్ను బట్టి నేను మీ దగ్గర ఉన్నప్పుడు కాక
మీ 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 కాళ్ళ మీద మీరు నిలబడాలి, మీ విశ్వాసం మీద మీరు నిలబడాలి. కొంతమంది దగ్గరుంటే చేస్తూ ఉంటారు, కొంతమంది చెబితేనే చేస్తూ ఉంటారు, వాళ్ళకంతటి వాళ్ళకి కలగదు. అంటే చెబితేనే చేసేవాళ్ళు వాళ్ళలో క్రీస్తు లేడు, వాళ్ళు క్రీస్తునందు లేరు. ఉంటేనే చెబితేనే చేయరు. క్రీస్తు వాళ్ళలో ఉంటే ఒకటి చెప్పాల్సిన అవసరం ఉందా బాబు? లేదు. అని ఏమంటున్నాడు? ఎందుకనగా మీరు ఇచ్చుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. దేవుడే. 16 చదవండి ఇప్పుడు. అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని ఎలా జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అది అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? అట్టి జనం మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. మీరు జ్యోతుల్లాగా వెలుగుతూ ఉంటే అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదన్న సంగతి నాకు తెలిసిపోతుంది. నేను పడిన కష్టం నిష్ప్రయోజనము కాలేదని నాకు తెలిసిపోయింది. మీకు అర్థమైందా? అంటే పాస్టర్ గారు బాధపడేది ఎప్పుడు అంటే తనకేదో లేదన్నప్పుడు కాదు, ఆయన పడిన కష్టానికి ప్రతిఫలంగా వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు. అప్పుడు అనుకుంటాడంట జీవవాక్యాన్ని చేతబట్టుకొని లోకమందు జ్యోతులుగా ఉన్నప్పుడు. మీకు అర్థమైందా? ఇప్పుడు రవి ఉన్నాడు, బయటికి వెళ్ళాడు, జీవవాక్యాన్ని చేతబట్టుకున్నాడా లేదా? దాన్ని బట్టి నాకు ఆనందమా కాదా? యోహాను ఉన్నాడు, జీవవాక్యాన్ని చేతబట్టుకొని ఓబుల్నాడు పాలె యోహాను. దైవజనుడు కొనసాగుతున్నాడా లేదా? దాన్ని బట్టి నాకు ఆనందమా కాదా? నా దగ్గర నేర్చుకున్న బిడ్డ, నా బిడ్డ దైవజనుడిగా ఉన్నాడు. వీరయ్య వాళ్ళు ఉన్నారు, అంకార వాళ్ళు ఉన్నారు, శాంసన్, ఫిలిప్, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ నేర్చుకొని వెళ్ళిపోయి లోకంలో పడ్డారా? జీవవాక్యాన్ని చేతపట్టుకొని ఏం చేస్తున్నారు? వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి జ్యోతుల వలె కనపడుతున్నారు. అప్పుడు వాళ్ళని బట్టి నాకేం కలుగుతుంది? ఆనందం, అతిశయం. నేను పడిన కష్టం వ్యర్థం కాల. వాళ్ళని గుర్తు చేసుకుంటున్నప్పుడల్లా నాకు బాధ, ఆనందమా? ఆనందం. ఈ ఆనందాన్ని నాకు ఇచ్చింది వాళ్ళే పడిపోతే నాకు ఈ ఆనందం ఉండదు. వాళ్ళు నిలబడ్డారు, సేవ చేసుకుంటున్నారు, ఎటిల్లినా జీవవాక్యాన్ని చేతపట్టుకొని వెలుగుతూ ఉన్నారు. దాన్ని బట్టి ఆనందం కలగాల లేదా? నా దగ్గర నుండి వెళ్ళిపోయారని పగబట్టి లేనిపోయిన నిందలేయాల. అంటే ఆనందం దేన్ని బట్టి? జీవవాక్యాన్ని నేర్చుకున్న పిల్లలు వాక్యం తీసుకొని ఎవరు పని వాళ్ళు చేసుకున్నప్పుడు. అని ఏమంటున్నాడు? నేను నిష్ప్రయోజనముగా పరిగెత్తలేదనియు. అంతేనా? కాలేదనియు నాకు అతిశయం, నా బిడ్డలో. వీరయ్య నా బిడ్డ, రవి నా బిడ్డ, యోహాను నా బిడ్డ, శాంసన్ నా బిడ్డ. అతిశయం. ఇది అతిశయం. లోకంలో ఉండి లోక సంబంధమైన సంపాదించి దానిలో అతిశయపడితే, సిగ్గుపడాల్సిన దానిలో అతిశయపడితే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం కిందకి వెళ్ళిపోద్ది. మనం బ్రతుకుతున్నాము అంటే ఎంతమందిని బ్రతికించామనేది కాదు, కొందరినైనా నిలబెట్టామా లేదా? పడిపోయే మనసున్న వాళ్ళని బలాన్ని ఇచ్చి లేపామా లేదా? అది దైవజనుడికి ఆనందం. అవునా కదా? అంటే
అతిశయం ఎందులో అతిశయపడ్డాడు? సంఘం అభివృద్ధి పొంది- పౌలు గారు సంఘం అభివృద్ధి- సంఘం అభివృద్ధి పొందినప్పుడు. ఎప్పుడు సంతోషించాడు? వాళ్ళ సత్క్రియల్ని చూచినప్పుడు. మరియు ఆ. మీ విశ్వాస యాగములోను ఆ. దాని సంబంధమైన సేవలోను ఆ. నేను పానార్పణముగా పోయబడినను. అదిగో ప్రాణం పోవటానికి, ప్రాణం పెట్టడానికి దగ్గరగా వచ్చినను నేను ఆనందించి బా మీ యందు సంతోషించుచున్నాను. అంటే నేను సావు దగ్గరకు వచ్చిన ఎవరి యందు సంతోషిస్తున్నాడంట? సంఘం యాగములో. అంటే చావుకు భయం పట్టలేదా? పిట్టి చావుకు భయపడట్లేదా? ప్రాణార్పణముగా పోయబడే సమయం వచ్చినా, ప్రాణార్పణముగా పోయబడే సమయం వచ్చినా సంతోషిస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? సంతోషి ఎవరిని బట్టి? సంఘాన్ని. అరే నేను చచ్చిపోతున్నా, ఆ 10 ఎకరాలు నువ్వు ఉంచుకో, మీ పిల్లలకి, నా పిల్లలకి నేను సంపాదించి పెట్టాను అనే ఆశయమా? కొంతమంది ఉంటారు సిగ్గులేని మాటలు ఏం చెబుతారు తెలుసా? బాబాయ్ నాకు 4 కొడుకులు బాబాయ్, 4కి 4 బిల్డింగులు కట్టించాను, 8 ఎకరాల పొలం ఉంది, లేదా 10 ఎకరాల పొలం ఉంది, 4 రోజులు 8 ఎకరాలు ఇచ్చాను, 2 ఎకరాలు నేను ఉంచుకున్నాను బాబాయ్, ఇంక వాళ్ళ బాధ్యత నెరవేర్చాను బాబాయ్, వాళ్ళ బాధ్యత నెరవేర్చాను బాబాయ్. ఆ 2 ఎకరాల దగ్గరకు రాని, నువ్వు ఉంచుకున్నావే 2 ఎకరాలు, తల 6 ఎకరం కోసం నిద్రపోయేటప్పుడు కుత్తిక బిసికి చంపుతారు. ఇది అతిశయం అంట. 4కి 4 బిల్డింగులు కట్టించాడంట. సిగ్గుండొద్దు, నీ కొడుకులకు నువ్వు కట్టి ఇక బయటోడు కట్టిస్తాడా? ఏ పక్షి కూడా నీలాంటి బుద్ధి కలిగి లేదు, ఏ జీవరాశి కూడా నీలాంటి బుద్ధి కలిగి లేదు. మళ్ళీ చెప్పుకోవటం సిగ్గుండదు, నేను అది, నేను ఇది, నేను అంత సంపాదించా. ఇది సంపాదన అంటే, సంతోషం అంటే ఇది. సంఘంలో నువ్వు ఏదైనా ఒక ప్రధాన వ్యక్తిగా, మంచి సత్క్రియలు చేసే వ్యక్తిగా ఉంటే నీకు ఏదైనా బాధ కలిగితే సంఘం అంతా ఏమైపోద్ది? అమ్మో అక్క చచ్చిపోయింది, అక్క లేకపోతే మన బతికేంది అనుకోవాలి, అక్క లేకపోతే మన స్థితి ఏంది, ఇంకా మనల్ని ఎవరు ఆదరిస్తారు అనుకోవాలి. అది జీవితం అంటే. అంతేగా మా నాన్న చచ్చిపోతే నా చదివి ఎట్టాగా అనకూడదు. సంఘంలో ఒక వ్యక్తి చనిపోతున్నాడంటే ఆ అన్న చనిపోతే మా సంఘం పరిస్థితి ఏంటి అనుకోవాలి. అది నువ్వు చనిపోతే నీ భార్య ఆడవటం కాదు, నువ్వు చనిపోతే నీ పిల్లలు ఆడవటం కాదు, నువ్వు చనిపోతే నీ బంధువులు ఏడవటం కాదు, నువ్వు చనిపోతే నీ వాళ్ళు కాని వాళ్ళు ఏడవాలి, ఆత్మ సంబంధులు ఏడవాలి. అది క్రీస్తునందు అతిశయించే వాడికి ఉండే లక్షణం, అది క్రీస్తునందు సంతోషించే వాళ్ళకు ఉండే లక్షణం. మీకు అర్థమైందా? అలాంటి స్థితి కలిగి ఉండాలి. అలాంటి స్థితి కలిగి ఉండాలి అంటే, లేచి కన్ను తెరిచినప్పటి నుంచి పడుకోబోయేంత వరకు సంఘంలో ఎవరెవరు ఎలా ఉన్నారా, ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయా, ఎవరెవరు ఎలాంటి స్థితిలో ఉన్నారా, దాన్ని బట్టి నువ్వు ఆలోచిస్తే అది క్రీస్తునందు అతిశయం, అది క్రీస్తునందు సంతోషం. ఎదుటి వాళ్ళని సంతోషపెట్టి చనిపోయేది సంతోషం, కానీ నిన్ను నువ్వు సంతోషపరుచుకుంటే, మనల్ని మనం సంతోషపరచుకోవడానికి క్రీస్తు దగ్గరకు రాలేదంటాడు పౌలు గారు. క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకోవడానికి భూమి మీదకి రాలేదంటారు పౌలు గారు. మరి ఎవరిని? ఎదుటి వాళ్ళని సంతోషపరచు. ఒక కుక్క ఇంట్లో ఉండి యజమానికి విశ్వాసం అంటే చూపించింది. ఒక చెట్టు తాను ఫలించి ఎదుటి వాళ్ళని బతికించడం కోసం ఫలించడం అంటే ఎలా ఉంటుందో చూపిస్తుంది. ఒక గేదె పాలిచ్చి ఎదుటి వాళ్ళ అవసరాలు తీర్చడం ఎలాగో చూపిస్తుంది. ఒక గొర్రె తాను బలి ఎదుటివాడికి ఆహారంగా ఎలా మారాలో చూపిస్తుంది. మరి క్రైస్తవుడు ఆదివారం కానుకలు ఎలా సంపాదించుకోవాలో, సంవత్సరం తిరిగి వచ్చేసరికి ఎలా కారు కొనుక్కోవాలో, మళ్ళీ చదువు ఉండదు, పాడుండదు, నోరు తెరిచాడంటే
వీళ్ళని మాత్రం మళ్ళీ జనం ఏంటో తెలుసా, అన్న ఆయన ఎంత గొప్ప దైవజనుడు. ఎందుకనమ్మా, సంవత్సరం తిరిగి వచ్చేసరికి కారు వచ్చిందంటే దేవుడు ఆశీర్వదించాడు. అసలు అలాంటి వాడు దేవుడే కాదు. కారిచ్చి తిరగమన్నవాడు దేవుడు కాదు. సుఖాలిచ్చి సుఖపడండి అనేవాడు దేవుడు కాదు. భౌతిక సంబంధమైన వాటినిచ్చి సుఖపడండి అనేవాడు దేవుడు కానే కాదు. మరి పాత నిబంధన అది దేవుడి జ్ఞానం కాదు. ధర్మశాస్త్రము దేవుని నీతికి విరోధమైంది. సుఖాలు ఇచ్చేవాడు దేవుడు కాదు. అలాంటి దేవుడు అసలు అలాంటి దేవుడిని నీతిపరుడు ఎవడో ఇష్టపడ్డు. నీకు సుఖం ఇస్తా, నువ్వు సుఖపడు భూమి మీద అనేవా దేవుడిని ఎవడో ఇష్టపడ్డు. నువ్వు భూమి మీద కష్టపడు, చనిపోతే నా దగ్గరకు వస్తావు, ఆయన్ని ఇష్టపడాలి. చావటం కోసం క్రీస్తునందు బతికేవాడు చనిపోయినా బ్రతుకుతాడు. చావటం కోసం క్రీస్తు దగ్గరకు వచ్చినవాడు చనిపోయినా బతుకుతాడు. బతకటం కోసం క్రీస్తు దగ్గరకు వచ్చాడు అనుకోండి, వాడు చస్తే లేవను కూడా. కన్ను తెరిచే లోపల నరకయాతన పడతావు. ఎందుకని? నీ వల్ల ఏం ఉపయోగం? ఒక చెట్టుని పెంచుకుంటే కాయలు ఇచ్చింది, ఒక గేదెని పెంచుకుంటే పాలు ఇచ్చింది, ఒక గొర్రెని తెచ్చుకుంటే కడుపు నింపింది. నిన్ను పెంచుకొని ఏంట్రా ఉపయోగం? కొట్లు కట్టుకోవటం తప్ప, దాచిపెట్టుకోవటం, బ్యాంకులో దాచిపెట్టుకోవటం తప్ప. అదేమంటే పరిచర్య కోసం దాచిపెట్టా బ్రదర్. అవును కదా? కానీ పౌలు గారు ఏమంటున్నాడు? సేవలో పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా. ఇది సంతోషించటం అంటే, మీ అందరితో, పొరుగు వారితో సంతోషించటం క్రీస్తునందు ఉండటం. నీ కుటుంబంతో సంతోషించటం లోకం నందు ఉండటం. మీకు అర్థమైందా? నీ కొడుకు నువ్వేమిచ్చావు అంటే లక్షణాలను ఇచ్చాను అనాలి, కానీ లక్షలు ఇచ్చాను అనకూడదు. అది గొప్పగా చెప్పుకోకూడదు. కనీసం సిగ్గుండాలి చెప్పుకోవటానికి. కొంతమంది అంటారు, ఏం సంపాదించావు? వెంటనే ఇట్లా చూస్తా. రోడ్డు మీద అడుక్కునే ఆయన చూసి జాలి పడతా. ఏం సంపాదించావు అన్నాడు చూడండి, అతన్ని చూసి కూడా జాలి పడతా. అడుక్కునేవాడేమో పాపం అన్నం డబ్బులు ఇవ్వకపోతే ఏం తింటాడని జాలి, వీడు చస్తే రేపు వీడి పరిస్థితి ఏంటా అని జాలి. మంచాన్ని పడితే చాలు. అందరూ అంటారు, అన్నా ఏనా డబ్బులు లేవు, నీకు ఏదైనా ఆపద వస్తే ఏంటన్నా ఎట్టా ఏదా? ఆపద వస్తే చచ్చిపోతాం కదా, నష్టమే ఉంది. ఆపద వస్తే ఏమవుతాం? చచ్చిపోతాం. ఇంకేమన్నా జరిగిద్దా? ఆపద వస్తే నరకానికి వెళ్తాం, పాపం చేస్తే నరకానికి వెళ్తాం. మరి ఆపద వస్తే చనిపోతాం కదా, బాధే ఉంది. ఇంకా పౌలు గారు ఇదే మాట ఇక్కడ అన్నాడు చూడండి, 19 వచనం, 1వ అధ్యాయం 19. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, నా చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరం అందు ఏమైపోవాలి? అది బ్రతికినా ఎదుటి వాళ్ళు సంతోషపడతారు, చచ్చినా ప్రభు గణపరచబడతాడు. ఏం బతికాడరా, ఏం సాగు చచ్చిపోయాడరా, ఇదిరా జీవితం అంటే అని. చచ్చిపోయినా ప్రభువే గణపరచబడతాడు, బ్రతికుండా. అందుకే బ్రతుకుంటే క్రీస్తే. అంటే సింహం చచ్చినా సింహమే, బతికినా సింహం. ఇలాంటి జీవితాన్ని నీకు ఇస్తే ఏదేదో చిన్న చిన్న కోరికల కోసం, చిన్న చిన్న వాటి కోసం జీవితాన్ని పాడు చేసుకుంటా. ఒక్కసారి వస్తుంది మరణం, చావు. అది బీపీ వల్ల రావచ్చు, షుగర్ వల్ల రావచ్చు, ఎట్టయినా రావచ్చు. కానీ వచ్చే లోపల ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. నేను చనిపోబోతున్నా కానీ నాకు సంతోషం అన్నాడా? క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని పానార్పణముగా పోయిస్తున్నప్పుడు కూడా అదే మాట కదా. ఇక్కడ చనిపోతున్నా కానీ ఆయనకి ఏముందంట? ఆనందించున్నాడంట. తర్వాత
18 చదవండి. ఇటువలనే మీరును మీరు కూడా నాతో కూడా సంతోషించుడి. అర్థం ఏంటి చెప్పండి ఇప్పుడు? మీరు నాతో కూడా సంతోషించాడంటే మీరు కూడా ఎదుటి కోసం అది అంతే. నేను బతికితే ఎదుటి వాళ్ళ కోసం, సంఘం కోసం నేను బతుకుతున్నా, నాకు సంతోషం ఉంది. మీరు కూడా సంఘం కోసం మీరు బతుకుతున్నా అనుకోండి, మీరు నేను కలిసి సంతోషిద్దాం. మన సంతోషం అంటే ఇంట్లో 10,000 ఉన్నాయి అనుకో, పని చేస్తా కూడా ఏదో ఇంటి దగ్గర 10,000 గుర్తొస్తా ఉంటాయి. పలకరీయకుండానే నవ్వుతూ ఉంటాడు. ఏంట్రా ఈరోజు పలకరీయకుండానే నవ్వుతున్నాడు. అర్థం ఏంటంటే, అమ్మ ఎందుకని ఎంత సంతోషం అంటే బీరువాలో 20,000 ఉన్నాయి అన్న. మళ్ళీ 20 పైసలు కూడా లేవు అనుకో, పిలిచినా కానీ రోగం వచ్చిన వాళ్ళు సరే ఏందిరా అర్థమైపోద్ది, ఇంట్లో డబ్బులు అలాగా. నాలో ఏ పాపమో లేదు, నేను చనిపోతే పరలోకం వెళతానని అప్పుడు ప్రభువును స్తుతిస్తా, చిట్టుకేసుకుంటా బతుకు. అందుకే అప్పుడప్పుడు మీరు మెత్తగా ఉన్నప్పుడు ఏం పాపం చేసేవా అంటాను నేను. పాపం చేస్తే మెత్తగా ఉండాలి, పరిశుద్ధంగా ఉంటే మెత్తగా ఎందుకు? ఓహో ఆకలి లేదు, నేను పసుతో చస్తావనే, ఇలాంటి ఉండకూడదు. ఇలాంటి జీవితం ధైర్యం, ఎప్పటికప్పుడు ధైర్యం, సంతోషం. భయపడాల్సింది పాపానికి కానీ యథార్థంగా బతుకుతున్నప్పుడు ఎందుకు? కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఇటువలనే మీరును ఆనందించి, ఎవరినందు? క్రీస్తునందే కదా. పౌలు గారు క్రీస్తునందుండి ఆనందిస్తుంటే సంఘం కూడా ఏం చేస్తుంది? ఇది క్రీస్తునందుండి ఆనందించడం అంటే. క్రీస్తునందుండి ఆనందించడం అంటే సంఘం కోసం పాటుపడటం, సంఘం కోసం ప్రాణం పెట్టడం, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించటం, మనల్ని మనం సంతోషపరచుకోవటం కోసం కాదు. ఆ గుణం మనిషికి తప్ప ఎవరికి లేదు. చెట్టు తను తాను సంతోషపరచుకుంటుందా? గేదె తను తాను సంతోషపరచుకుంటుందా? కుక్క దాన్ని తాను సంతోషపరచుకుంటుందా? కోడి దాన్ని ఏది కూడా తను తాను సంతోషపరచుకోదు, ఎదుటి వాళ్ళ అవసరం తీర్చి సంతోషపడింది. మరి మనిషి, మరి క్రైస్తవుడు, దొంగ క్రైస్తవుడు 20 మందిని పోగేసుకుంటాడు, మిరాకిల్స్ అని పెడతాడు, అద్భుతాల రాత్రి, మిరాకిల్ నైట్ అంటాడు. కోట్ వేసుకొని సూట్ వేసుకొని అఫీషియల్గా కనపడేలాక ఏ అద్భుతం రా, పాపిగా నిన్ను పరిశుద్ధుడు చేశాడు, అద్భుతం కదా. చనిపోతే తిరిగి లెగుస్తావు, అది అద్భుతం కదా. జలుబు తీసేస్తే అద్భుతమా? తలనొప్పి తీసేస్తే అద్భుతమా? దరిద్రపు ఆలోచన అని ఏమన్నాడు 19వ వచనంలో? నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు. అదిగో రెండు ఆయన తయారయ్యాడు. ఏం చేశాడు ఈయన? ఈయనతో పోకుండా రెండు ఆయన తయారు చేశాడు. ఈయన సంఘం కోసం చింతించేవాడైతే మళ్ళీ ఈయన పోయే లోపల ఎవరిని తయారు చేశాడు? తిమోతి అన్న ఆయన ఆ రోగం ఈయనకెక్కిచ్చాడు. బలహీనత అనే రోగం, ఎదుటి వాళ్ళు బాగుంటే సంతోషపడే రోగం ఎవరికి ఎక్కిచ్చాడు? తిమోతి గారికి ఎక్కిచ్చాడు. ఈయన కూడా ఏంటంట చదవండి, ఎంత బాగుందో. మీ క్షేమ విషయమై. అదిగో పౌలు గారు సంఘాన్ని క్షేమంగా లేకపోతే చింతిస్తాడు, కానీ ఇదే రోగాన్ని తిమోతి గారికి ఎక్కి శిష్యుడు కదా. మరి నా రోగం మీకు వచ్చిందా? ఆలోచించుకోండి ఒకసారి. నా బలహీనత మీకు వచ్చిందా? ఆలోచించుకోండి. క్షణిక సుఖం కోసం జీవితాన్ని ఇది చేసుకోమాకండి. క్రీస్తునందు ఆనందించేవాడు ప్రతి సుఖాన్ని అనుభవిస్తాడు. అవును కదా? క్రీస్తునందు ఆనందించేవాడు ప్రతి సుఖాన్ని అనుభవిస్తాడు. దేవుడు ఒక పాప సుఖమే వద్దన్నది, అన్ని సుఖాలు ఇచ్చాడా లేదా? కానీ మనం పాప సుఖం మాత్రం ఇచ్చేస్తాం, అన్ని సుఖాలు ఇది కాదు. ఏమంటున్నాడు? నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడను. అది నేను పోయే లోపల ఈయనకు లక్షణాలు ఎవరికి నేర్పాడు? అంటే నేను పోయినా నువ్వు సంఘాన్ని చూసుకో. ఎందుకని? నేను చింతిస్తే నువ్వు చింతిస్తావు.
నేను సంఘం బాగలేకపోతే నువ్వు బాధపడతావు. అంటే నాలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో పౌలు తిమోతి గారిలో కూడా అయ్యే ఉన్నాయి. అందుకనే పంపిస్తున్నా, మీ దగ్గరకు పంపించాలనుకుంటున్నా అన్నాడు. చదవండి. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అది ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు కార్యాలు ఏంటి? అది ఎదుటి వాళ్ళని సంతోషపరచటం, ఎదుటి వాళ్ళు బాగుపెట్టడం, ఎదుటి వాళ్ళని అభివృద్ధి పరచటం, ఎదుటి వాళ్ళకి మంచి చెడులు చెప్పటం, ఎదుటి వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే అవసరాలు తీర్చటం, ఎదుటి వాళ్ళని ప్రేమించటం, ఒక మాటలో చెప్పాలంటే ఎదుటి వాళ్ళ కోసం బ్రతకటమే క్రీస్తునందు ఆనందించటం. మీకు అర్థమైందా? క్రీస్తునందు ఆనందించటం. అందరూ ఏం చేస్తున్నారంట? సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయును. బా, పౌలు గారికి ఏమైపోయాడు? తిమోతి గారు పుట్టాడా ఆయనకి? మరి వారసుడు ఎలా అయ్యాడు? ఈయన గుణాలు ఆయనలోకి వచ్చాయి కాబట్టి కుమారుడే. దేవుని లక్షణాలు ప్రభువులోకి వచ్చినాయి, ప్రభు ఏమైపోయారు? పౌలు గారి లక్షణాలు తిమోతి గారికి వచ్చాయి, కుమారుడే. లక్షణాలను బట్టి కుమారుడు. బాప్తిసం తీసుకున్నాడయ్యా, పుడితే కుమారుడా? లక్షణాలు బట్టి. యేసు ప్రభు వారు పుట్టగానే నా కుమారుడు అన్నాడు దేవుడు. చనిపోయి తిరిగి లేచినాక నిరూపించబడ్డాడు. బాప్తిసం పొందినప్పుడు ఈయన యందు నేను, ఎందుకని? బాప్తిసం తీసుకోగానే ఇక నుంచి నన్ను ఆనంద పెడతాడు అని. ఇక్కడ కూడా తిమోతి గారు పౌలు గారికి ఎప్పుడు కుమారుడు? ఆయన లక్షణాలు తిమోతి గారికి వచ్చాయి కాబట్టి వాక్యం వలన కన్నాడు. ఈయన లక్షణాలను బట్టి కలిగి ఉన్నాడు. అలాగే ఇప్పుడు నేనున్నానంటే నా లక్షణాలు కూడా ఏం చేయాలి? మీలోకి రావాలి. నా బలహీనత మీలోకి రావాలి. అర్థమైందా? ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచనలు రావాల్సింది సంఘంలో వాళ్ళ గురించి. ఖాళీగా ఉన్నప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉందని ఫోన్ చేసుకుంటా చేసుకోవాలి. సంఘమే ఆదివారం గుర్తొచ్చింది అనుకోండి, వద్దు, క్రీస్తు మనలో లేనట్టు అనమాట. అందుకని ఏమంటున్నాడంట? తండ్రికి కుమారుడు అది సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. చాలు. అందుకని కొలసి పత్రిక చివరిగా 2:5 నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, బా అంటే ఆ ఊళ్ళో లేడు ఆయన. మీకు అర్థమైందా? ఆ ఊళ్ళో లేకపోయినా ఎలా ఉన్నాడంటే వాళ్ళకి మానసికంగా. ఇప్పుడు గుంటూరులో పద్మ సిస్టర్, ఇందిరా మన వాళ్ళ సంఘం అంతా ఉంది. ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళ గురించి గుర్తు చేసుకుంటూ వాళ్ళకి ఫోన్ చేస్తున్నాం అనుకో బాబు, ఇప్పుడు నేను వాళ్ళతో ఉన్నట్ట లేనట్ట? అసలు వాళ్ళు గుర్తు రావట్లేదు, ఫోన్ కూడా చేయలేదు అనుకోండి. ఆదివారం మాత్రం గుర్తొచ్చారంటే కానుకల కోసం లేదా అవసరాల కోసం, అవసరం వచ్చినప్పుడే గుర్తు చేస్తున్నారంట. కానీ ఈయన ఎలా ఉన్నాడు? చదువు. నేను అదిగో మళ్ళీ ఆనందిస్తున్నాడంట. అంటే ఎదుటి వాళ్ళు బాగుంటే సంతోషించాడు, ఎదుటి వాళ్ళు బాగుంటే ఆనందించాడు, వాళ్ళు సంపూర్ణత కలిగి ఉంటే అతిశయించాడు. ఏమని? నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిని అని కాదు. అయ్యా, నీ దయ వలన సంఘంలో ఉన్న బిడ్డలు నీ కోసం బ్రతుకుతున్నారు. ఇలాంటి బిడ్డలను నడిపించే గొప్ప గుణం నాకు ఇచ్చావు, గొప్ప ఆధిక్యత నాకు ఇచ్చావు. నాకు ఇచ్చినందుకు నీ బిడ్డలను నీ లక్షణాలతో నీ కోసం పెంచాను. కాబట్టి దీన్ని బట్టి ఎదుటి వాళ్ళ కోసం నేను బ్రతుకుతున్నాను కాబట్టి నాకు ఇప్పుడు అతిశయంగా ఉంది అన్నాడు. మీ స్థిరవాసమును చూసి అది అర్థమైందా? అందుకని ఆలోచించండి. నేను గుర్తుపెట్టుకోండి, మీరు నవ్వినా ఎందుకు నవ్వారో కనిపెడతా, మీరు బాధపడినా ఎందుకు బాధపడ్డారో కనిపెడతా. అర్థమైందా?
మీరు ఏడ్చినా ఎందుకు ఏడ్చారో కనిపెడతా ఉంటా. ఎందుకని అంటే తెలుసు, అనుభవం నాకు. నేను అనిపిస్తూ ఉంటాను. ఇంట్లో 10,000 ఉన్నాయి అనుకో, నేను నవ్వుతున్నానంటే దేన్ని బట్టి నవ్వుతున్నాను నేను అనుకుంటా. ఓహో, ఇంట్లో 10,000 ఉన్నాయనే అంటే పరిశీలించుకుంటాను కాబట్టి. అర్థమైందా? కాబట్టి జీవితం మళ్ళీ మళ్ళీ రాదు, ఒక్కసారే వస్తుంది. ఇంకొక మాట, ఇలా బతికితే సైంటిఫికల్గా కూడా మనం ఆరోగ్యంగా ఉంటాం. మన అంతరేంద్రియాలు యాక్టివ్గా పనిచేస్తాయి. వ్యాధి నిరోధక శక్తి పెరిగిద్ది. ఎందుకనంటే ఎదుటి వాళ్ళు సంతోష పెడుతున్నాను అనే తృప్తి మన బ్రెయిన్కి వచ్చినప్పుడు, ఆ బ్రెయిన్ సంతోషించినప్పుడు ఏం చేస్తాయి తెలుసా? బాడీలో ప్రతి పార్టు సంతోషంతో యాక్టివేట్ చేస్తాయి. మీకు అర్థమైందా? అందుకే ఏ రోగం మందు లేదంట, మనోవ్యాధికి మందు లేదు. మనోవ్యాధి ఎప్పుడు ఉంటుంది? అమ్మా వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారుగా, అబ్బా అయ్యో వాళ్ళు ఏసీ కొనుక్కున్నారుగా, ఆహా అయ్యో వాళ్ళ అబ్బాయికి జాబ్ వచ్చిందిగా. ఇంకేం వ్యాధి? ఈ వ్యాధి ఎదుటి వాళ్ళు బాగున్నప్పుడల్లా. ఎందుకంటే ఇలాంటి వాడికి ఏముంటుంది ఇంకా? రెండవది, ఇంట్లోకి అది లేకపోయినా ఇది లేకపోయినా ఆ కోపం పక్కన వాళ్ళ మీద చూపిస్తూ ఉంటాం. ఇంట్లో అవసరాలకు డబ్బు లేదనుకో, ఆ కోపం ఏం చేస్తుంటాం? పిల్లల మీద, భార్య మీద. ఎదుటి వాళ్ళని తిన్నా తినకపోయినా ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉంచాను, ఆ తృప్తి ఉంటుంది చూసావా? ఎదుటి వాళ్ళ కోసం పస్తులు ఉంటాను చూసావా? అది ఆనందం. ఆ ఆనందం ఏం చేసి తెలుసా? బ్రెయిన్ని హుషారుగా ఉంచింది. హుషారుగా ఉంటే బాడీలో ప్రతిదీ కూడా, ప్రతి వ్యవస్థ కూడా, నరాల వ్యవస్థ కానీ, అంతరేంద్రియాల వ్యవస్థ కానీ, మాంసం కానీ, ఎముకలు కానీ, రక్తం కానీ, ప్రతి దానికి యాక్టివేషన్ అయిపోద్ది హుషారుగా ఉన్నవాడికి మానసికమైన వ్యాధి ఎందుకు ఉంటుంది? అందరూ ఎవరికైనా ఇబ్బంది అయితే బాధపడతాడు, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అయితే బాధపడతాడు, తనకేదన్నా వస్తే బాధపడ్డాడు. అంటే సైంటిఫికల్గా కూడా ఏ రోగం రాదు. మన రవి అంటున్నాడు, రావణి అన్నగాడికి వచ్చి, అన్న నీకు బీపీ లేదా? లేదా. షుగర్ లేదా? లేదు. గ్యాస్ ట్రబుల్ కూడా లేదుగా అంటారా? లేదా. ఏ రోగం ఇది? ఏందన్నా గ్యాస్ ట్రబుల్ కూడా లేదయ్యా, మరి ఏం చేస్తా? దయ, ఆయన దయ. అది ఇక్కడి నుంచి రావచ్చు. అర్థమైందా? సంతోషం. సత్యం ఏమైంది? చావటానికి భూమి మీదకి వచ్చి సాగుకు భయపడేది ఎందుకు అనే ధైర్యం ఎప్పటికప్పుడు కలిగించుకునే ధైర్యం అన్నమాట. అర్థమైందా? అందుకని కళ్ళ ముందున్న వాటిని చూసి ఎప్పుడు కూడా ఇదిగా మాట్లాడండి. ఒక తండ్రికి తన పిల్లలు దేవుళ్ళు ఉంటే ఆనందం, ఒక తండ్రికి తన పిల్లలు మంచి లక్షణాలు కలిగి ఉంటే ఆనందం. అదే లోకంలో ఉంటే లక్షణాలు చెప్పడం, బాగా చదువు, మంచి జాబు, వీటి వల్ల మా అబ్బాయికి జాబ్ వచ్చింది బ్రదర్, అది కాదు. మా అబ్బాయి ఇంత మంచోడు అని చెప్పుకోవాలి, మా అమ్మాయి ఇంత మంచిది అని తండ్రి చెప్పుకోవాలి. వాటికి ఎదుటి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు, కానీ వీటికి పనికి మాలినది ఉండకూడదు. కాబట్టి ఆలోచించండి. క్రీస్తునందు ఆనందించటం అంటే ఇలా ఆనందించేవారిగా మీ అందరూ కూడా ఉండాలని ప్రభుపేట మీ అందరికీ తెలియజేస్తూ శ్రద్ధగా ఉన్నందుకు వందనాలు.